సర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ నౌ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఎగ్జిస్టెన్స్ లో భూర్భువ శుభ అని 3 బ్రహ్మాండాలున్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ఆవరించి ఉన్నాయి. విశ్వంతా ఆవరించి ఉన్నదేమో శుభః, దాంట్లో కొంత మేరకు ఆవరించినది భువః, దాంట్లో కొంత మేరకు ఆవరించినది భూ. ఇది సీన్ యూనివర్స్ అని చెప్పొచ్చు. మనం చూడగలిగేది, మనం అబ్జర్వ్ చేయగలిగేది ఇన్స్ట్రుమెంట్స్ తో గానీ లేదా నీకున్న జ్ఞానేంద్రియాలతో గానీ. సో దీంట్లో ఉండే మ్యాటర్ ఎలా ఏర్పడింది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాను. సో యూనివర్సల్ డివైన్ మైండ్ ఏదైతే ఫీల్డ్ ఉందో, డివైనిటీ ద వైటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, రకరకాల పర్మిటేషన్ కాంబినేషన్ తో మూల ప్రకృతి లేదా ప్రైమోడియల్ మ్యాటర్ అంటే మ్యాటర్ మూల పదార్థం ఏది ఉందో అది ఏర్పడుతుంది. ఈ మూల ప్రకృతి మళ్ళా డివినిటీతోనే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆర్ పర్మిటేషన్ లో రకరకాల సంభావ్యతల్లో కలిసి ప్రకృతి ఏర్పడుతుంది. ఆర్ మ్యాటర్ కి అది అవధిస్తుంది. ప్రీ మ్యాటర్ అనొచ్చు దీన్ని. దీని నుండి రకరకాల మ్యాటర్స్ వస్తాయి. సో దీని నుండి చాలా స్టేజెస్ దాటిన తర్వాత మ్యాటర్ అనే మ్యాటర్. అంటే మనకి మ్యాటర్ ఎక్కడ దాకా తెలుసు? కేవలం పరమాణువుల దాకే తెలుసు. పరమాణువు లోపలనే మూల కణాల గురించి కొంత తెలుసు. మూల కణాలు దేంతో తయారు చేయడం వాటి గురించి చాలా తక్కువ తెలుసు. మూల కణాలు దేంతో తయారు చేయబడ్డాయో, అవి తయారు చేయబడిన పార్టికల్స్, బోసాన్ పార్టికల్స్ లేదా కాపర్ పార్టికల్స్ ఉన్నాయో వాటి గురించి జస్ట్ వాటికి ఎగ్జిస్టెన్స్ తెలుసు. వాటి గురించి డీటెయిల్ గా మనకు తెలియదు. అయితే స్థూల పదార్థం నుండి సూక్ష్మ పదార్థానికి వెళ్తున్న కొద్ది ఏమవుతోంది? పదార్థ లక్షణం పోతోంది, తరంగ స్వభావం పెరుగుతోంది అని చెప్తారు సైన్స్ లో. సో ఇక్కడ తరంగ స్వభావం అంటే అది మ్యాటర్ కాదు. సో మ్యాటర్ కానిది ఉండి మ్యాటర్ ఏర్పడింది అనమాట. సో మ్యాటర్ కానివే డివినిటీ అనేది, వైటల్ ప్రిన్సిపల్ అనేది, మూల ప్రకృతి అనేది. తర్వాత ఇది ఓ రకంగా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ పూర్వం ఏమిటి అంటుంటారు కదా క్వశ్చన్. బిగ్ బ్యాంగ్ పూర్వం ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుంటారు అనమాట. అయితే ఈ పూర్వోత్సవంలో డివల్యూషన్ అవుతున్నప్పుడు అంటే టాప్ టు బాటమ్ జర్నీ జరుగుతున్నంత సేపు టాప్ టు బాటమ్ జర్నీ అనేది స్పేస్ యాజ్ వెల్ as టైం రిలేటెడ్ ప్లేన్లు అనేవి. సో సబ్టిల్ అండ్ నోన్ గా ఉన్నదల్లా ఆల్ నోన్ కల్లా లెస్ సబ్టిల్ లెస్ నోన్. అంటే సూక్ష్మంగా ఉండల్లా కొంచెం స్పష్టత తగ్గుతూ ఉంటుంది. అలాగే అన్ని తెలిసి ఉండటం అనే దాని నుంచి కొంత తెలిసి ఉండటంలోకి మారుతూ ఉంటుంది. ఇలాగా సువాహ నుండి భువాకి, భువా నుండి భూకి వస్తుంటుంది. ఇప్పుడు ఈ సబ్టిల్నెస్ అండ్ నోన్నెస్ ని భువతో పోల్చుకున్నాం అనుకోండి, భువ చాలా గ్రాస్ అనిపిస్తుంది. అలాగే భువతో భూని పోల్చుకున్నాం అనుకోండి, భూ ఇంకా గ్రాస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కనబడే వస్తువులు, ఈ ప్రపంచంలో మనం నూతన మొత్తం మనుషులు, వస్తువులు ఇవన్నీ ప్రపంచం ఉంది కదా, భౌతిక ప్రపంచం. నీ యొక్క కళల్లో ఉన్న ప్రపంచంతో పోల్చుకుంటే ఇది గ్రాస్, అది సబ్టిల్. అలా అన్నమాట. అది సూక్ష్మమైంది. ఇలాగ భూ చివరికి వచ్చేప్పటికి జీనిత్ పాయింట్ కి వస్తామని చెప్పాము. జీనిత్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇన్నర్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇనర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అంటే సో గ్రాస్ అది దానంతటగా అది కదలలేదు అనమాట. జడత్వం అంటే ఏంటి? తనంతటను తన స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయని స్వభావము. ఈ స్వభావం మనకి అన్నిటిలోనూ కనబడుతూ ఉంటుంది. గ్రాస్ లెవెల్‌లో కనబడుతుంటుంది. మైండ్ లెవెల్‌లో కనబడుతుంటుంది. సో నియర్ అవేర్‌నెస్ అవేర్‌నెస్ ఏమో జీరోకి పడిపోతుంటుంది. అవేర్‌నెస్ జీరోకి పడిపోతుంటుంది. అనుకోని ఇనర్ట్‌నెస్ అనేది ప్రధానమైన ఆబ్స్టాకిల్ అని చెప్తాను ఈ స్పిరిచ్యువల్ జర్నీలో. మనం ఏ పని చేసినా ఇనర్ట్‌నెస్ ని తగ్గించుకోవడానికి చేసే పనులే. నెక్స్ట్ మనం ఈ సెల్ఫ్ అనేది ఏదైతే రిఫర్ చేస్తుంటామో లేదా యూనివర్సల్ అబ్సల్యూట్ సత్యం ట్రూత్ ఏదైతే ఉందో దాని యొక్క భాగం అయితే ఏదో ఉందో భాగం సెల్ఫ్ అంటాం. డివైన్ ఫ్రాగ్మెంట్ అని నేను వాడుతుంటాను. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ మహా రీజన్ కూడా ట్రాస్ చేసి క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ లోకి ప్రవేశించడం అనేది తన ఇష్టపూర్వకంగా విల్ఫుల్ గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవటానికి ఇది వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అయ్యేది అవటానికి దానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనమే ప్రొవైడ్ చేయబడుతుంది. అదేమిటయ్యా అంటే ఎలక్ట్రానిక్ బాడీ ఆర్ కాజల్ బాడీ. సో కాజల్ బాడీతో అది ఎక్స్పీరియన్స్ అవుతుంది మొత్తం సుహ అన్ని ప్లేన్స్. నెక్స్ట్ అది భువహన్ రీచ్ అవుతుంది. భువహన్ రీచ్ అయినప్పుడు
గువ్వలో ఉండేదంతా ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి మనకి ఇంకొక బాడీ దానం చేయబడుతుంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. అలాగే మళ్ళా ఇది దాని యొక్క ప్రయాణంలో ఏడవ ప్లేన్ నుండి ఒకటో ప్లేన్ దాకా ప్రోగ్రెషన్ వచ్చిన తర్వాత భూని రీచ్ అవుతుంది. భూ రీచ్‌లో ఉన్నదంతా ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి దానికి ఇంకొక ఇన్‌స్ట్రుమెంట్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఇంకొక బాడీ దాన్ని మనం సెల్యులర్ బాడీ లేదా స్థూల శరీరం అంటాం. ఈ ఈ 3 బాడీల్లో ఒకదాన్ని ఒకటి లెఫ్ట్ అయిపోయిన దాన్ని వదిలి మనం బయటికెళ్ళిపోము. కానీ అది అచేతనం అవుతుంటుంది. నువ్వు మెలుకుతున్నప్పుడు ఫిజికల్ బాడీయే చేతనంలో ఉంటుంది స్థూల శరీరం. నిద్రపోతున్నప్పుడు ఇది అచేతనం అవుతుంది. సో, చేతనం దేని ఉంటుంది? కేవలం ఎలక్ట్రానిక్ బాడీ, కారణ శరీరము, అంటే సూక్ష్మ శరీరమే చేతనంగా ఉంటాయి. అప్పుడు నీకు కలొస్తుంది. కలగూడదు డీప్ స్లీప్‌లో కేవలం కారణ శరీరమే చేతనంలో ఉంటుంది. సో, నీకు ఆబ్సెన్స్, వాయిడ్‌నెస్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అయితే ఈ ఎగ్జిస్ట్ మొత్తం అంతా ఒక అపియరెన్స్. యాక్చువల్ అక్కడ ఉన్నది కాదు. అపియరెన్స్, మాయ, ఇల్యూజరీ, అన్‌రియల్ అనే పదాలు వాడుతుంటారు. మాయ అంటే లేదు అని కాదు. మనం పైన దాన్ని తీసుకుంటే మాయ అంటే లేదు. అక్కడ లేదు. ఆ వస్తువే లేదు. ఆ వస్తువు ఉనికే లేదు అని. బట్ మాయమైంది అంటే ముందుంది ఇప్పుడు లేదు అని అర్థం. అద్భుతం జరిగి కనబడింది అంటే మాయం చేసి కనబడేట్టుగా చేశాడు అంటే అంతకుముందు లేదు ఇప్పుడు కనబడింది అని అర్థం. సో, ఇవన్నీ అపియరెన్సెస్. డివినిటీ అండ్ ఎక్సిస్టెన్స్, డివైన్ ఎక్సిస్టెన్స్‌లో డివినిటీ అండ్ ఈ యూనివర్సల్ డివైన్‌మెంట్ ఒక అపియరెన్సెస్. ఓ రకంగా చెప్తే అవి కూడా శక్తి స్వరూపాలే. ప్రపంచం అంతా శక్తి స్వరూపమే కాబట్టి ఆ శక్తి అపియర్ అయిందన్నమాట. కానీ ఇల్యూషన్ అన్నప్పుడు ఏంటంటే అది శాశ్వతంగా ఉండకపోతే దాన్ని ఇల్యూషన్, అన్‌రియల్ అని దానికి సమానార్థమే. సో, దేనికైతే ఏర్పడతా ఉందో, దేనికైతే మళ్ళా ఏర్పాటు నుండి డిఫార్మ్ అయిపోవటం, ఏర్పడడం పోవటం ఉంటుందో, ఆ ఫార్మ్ కోల్పోవటం ఉంటుందో దాన్ని అన్‌రియల్ అంటారు. ఇప్పుడు బంగారంతో గాజు తయారు చేసావు. గాజు తయారు చేయంగానే గాజు ఏర్పడింది. తర్వాత గాజును కరిగించేసావు. గాజు లేదు. బంగారం ఉంది. అలాగనమాట. అందుకని ఇంకోటి మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటాం. ఈ భూ అంతా మనం ఎక్స్‌పీరియన్స్ చేసేది ఈవెన్ భూవలో కూడా నీకు దీని యొక్క రిఫ్లెక్షన్స్ వస్తుంటాయి. అంటే భయంకరమైన కళలొస్తుంటాయి గదా! నైట్‌మేర్స్ అవన్నీ. ఒకప్పుడు ఆనందమైన కలర్స్ వస్తుంటాయి గదా! హ్మ్. సో, ఓన్లీ మిజరీయే నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. పెయిన్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. ఫ్రస్ట్రేషన్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. డౌట్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. ఎందుకని ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకంటే ఇక్కడ 16 నియమాల ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఎక్సిస్టెన్స్ అంతా. ఎక్సిస్టెన్స్‌లో ఉండే 16 నియమాలతోనే మనం మొదలెట్టాం దీని గురించి చదవటం. సో, 16 నియమాలు చదివే ముందు తెలుసుకున్నాం. నియమాలు పర్సెప్షన్‌లో, అబ్జర్వేషన్‌లో మనకి అర్థమయ్యేవే. ఆ తర్వాత ఆ నియమాల్ని వివరించడానికి ఎలాంటి మోడల్స్ ఉన్నాయో అనేది చూసాం. దాంట్లో ఇండియన్ స్క్రిప్చర్స్ పరంగా ఉండే మోడల్‌ని మాత్రం డీటెయిల్‌గా స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే అది ఈ 16 నియమాల్ని మనకి రేషనల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. సో, ఈ మోడల్ నుండి ఈ మోడల్ ఏర్పడుతుంది. ఈ మోడల్ ఏర్పడటానికి కారణం ఏంటంటే 3 సిద్ధాంతాలు. బ్రహ్మ సిద్ధాంతం అండ్ రీఇన్కార్నేషన్ థియరీ, పునర్జన్మ సిద్ధాంతం, పరమ సిద్ధాంతం. ఏంటో మనం బ్రహ్మ సిద్ధాంతంలో ఉండే ఎలిమెంట్స్ గురించి చదువుకుంటూ వెళ్తున్నాం. సో, ఈ ప్రపంచాన్ని బట్టి నువ్వు ఎలా నీకేం ఫీలింగ్ ఉంటుంది? ఓన్లీ మిజరీ, పెయిను, ఫ్రస్ట్రేషను, డౌటే ఫీల్ అవుతుంటుంది. సో, వీటిని అవాయిడ్ చేయటానికి పరిగెడుతుంటాం. ఇవే ఉన్నాయా అంటే లేదు లేదు. చిన్న చిన్న ఆనందాలు కూడా ఉన్నాయి నీకు. హ్యాపీనెస్ లేకుండా లైఫ్ ఉండదు కదా! సో, ఆనందాలు ఉన్నాయి. పెయిన్స్ ఉన్నాయి. సో, నీకు 2 రకాల పర్సెప్షన్ అనిపిస్తుంది. జీవితం అంతా సఫరింగు, అప్పుడప్పుడు ఆనందం. లేదా జీవితం అంతా ఆనందము, అప్పుడప్పుడు సఫరింగు. ఈ 2 ప్లేన్స్‌లో షిఫ్ట్ అవుతుంటాం. ఒకప్పుడు ఈ ప్లేన్‌లో ఉంటాం. ఒకప్పుడు ఆ ప్లేన్‌లో ఉంటాం. సో, ఏది కరెక్టు? సో, దీని గురించి తర్వాత వీడియోలో ఇంకా డిస్కస్ చేద్దాం. టు అవాయిడ్ థిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిలాసఫీ స్టఫ్. ఈ మిజరీ, పెయిన్, ఫ్రస్ట్రేషన్, డౌట్ వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, వీటికి దూరంగా పారిపోవటానికి, లేదా వీటిని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయడానికి రకరకాల ఫిలాసఫీస్ డెవలప్ అయ్యాయి. సో, ఈ ఫిలాసఫీస్ డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే మైండ్ సబ్టిల్‌నెస్ గురించి ఆలోచించటం. అంటే అన్‌నోన్ నుండి నోన్ వైపు ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. అంటే గ్రాస్ నుండి సబ్టిల్‌కి ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. దీన్నే మనం చెప్తుంటాం. ఏది? తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోంగ, మృత్యోంగ, అమృతంగమయ ఈ శ్లోకం ఉంది గదా! ఆ! జనరల్‌గా ఏదైనా యోగిక్ ప్రాక్టీస్‌లో మొదలు చదువుతుంటాం. సతోమ సద్గమయ. అన్నోన్ నుండి నోన్ వైపుకు. వసోమ జ్యోతిర్గమయ. చీకటి నుండి వెలుగు వైపుకు. అన్నోన్ నుండి మనం నోనే. తెలిసిందేంటి? ఈ ఇగ్నోరెన్స్ నుండి తెలియనితనం నుండి తెలియచేయడం ఆల్ నోన్ అంటాం. అన్నోన్ గదా! ఎప్పుడైతే భూరికోశంలో కిందకొస్తుందో అదేమవుతోంది? లెస్ నోన్ అవుతోంది. సో, అప్‌వర్డ్ జర్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మోర్ నోన్ అవుతుంది. ఈ మోర్ నోన్ జర్నీ మనం పర్సీవ్ చేస్తున్నాం సైన్స్ రూపంలో భూలో. భూ రీజియన్‌కి లిమిటెడ్ అయితే మనం చదువుకునే సైన్స్. భూరిభూసం మొత్తం గురించి ఆలోచిస్తే స్పిరిచ్యువల్ సైన్స్. సో, ఈ మిజరీ, పెయిన్, ఫ్రస్ట్రేషన్, డౌట్ వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి రకరకాల ఫిలాసఫీలొచ్చాయి. అలాగే రకరకాల కాన్సెప్ట్స్ కూడా ఫార్మ్ అయ్యాయి. మోక్ష, ఎస్కేపిజం మాట. మోక్ష అనేది మనకేంటంటే ఇది వదిలేసి కైలాసంకెళ్ళిపోతాను. ఈ భూ ప్రపంచాన్ని వదిలేసి వైకుంఠానికెళ్ళిపోతాను. ఈ భూ ప్రపంచం వదిలేసి స్వర్గానికెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటాను. ఇక్కడ పాపాలు చేశానంటే నరకలోకానికెళ్తాను. కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఫిలాసఫీస్ నుంచి డెవలప్ అయినవే. డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఎగ్జిస్ట్ అయిన మిజరీ, సఫరింగ్, పెయిన్, ఫ్రస్ట్రేషన్ అలాగే సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఇది బౌద్ధిజంలోంచొచ్చింది. మిగతా భూవాసువ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నుంచి భూలో పెయిన్, సఫరింగ్, మిజరీ దీని నుండి ముందు ఆ సఫరింగ్ ఉంది అనేది యాక్సెప్ట్ చేయాలి. తర్వాత దానికొక కారణం ఉంది అనే కారణం తెలుసుకోవాలి. తర్వాత దాన్ని నుండి ఫ్రీ అయ్యే అవకాశం ఉందనే విషయం తెలుసుకోవాలి. దానికో మార్గం ఉంది. ఆ మార్గాన్ని సాధన చేయాలి. ఇవే నోబుల్ ట్రూత్స్ ఆఫ్ అని చెప్తుంటారు వీటిని. దాని నుంచి వచ్చింది సాల్వేషన్. అలాగే సాంఖ్యాలొచ్చింది. ఇదంతా మైండ్ ఫార్మ్ చేస్తున్న ఫిలాసఫీలు, థియరీలు ఇవన్నీ మైండ్ ఫార్మ్ చేస్తున్న స్ట్రక్చర్ మోడల్స్ కదా! సో, అలాంటిలో కూడా ఒక మోడల్ అది. అసలు ఏం లేదు. క్రియేషన్ అంటూ ఏం లేదు. ఒక రాండమ్ ప్రాసెస్‌లో ఈ ప్రపంచం ఏర్పడింది. నీకు 10 జన్మలు లేవు. లక్షల జన్మలు పునర్జన్మ లేదు. ఈ జన్మలో అనుభవించడానికి పుట్టావు. సో, అనుభవించు. ఎన్ని అనిపించగలిగితే అన్ని అనుభవించు. ఈ జన్మ ఉన్నది నీ ఒక్క జన్మే. ఇది సాంఖ్య ఫిలాసఫీ. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం నాస్తికవాదానికి రూట్ ఒక్కటే ఉంది.